తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు మనము హైరైజ్ అపార్ట్మెంట్స్ ఇవి నిజంగా హైదరాబాద్లో అవసరమా? హైదరాబాద్లో మరి అది ఇక్కడ వాతావరణానికి ఇది అవసరమా? మన చుట్టూ 360 డిగ్రీస్లో మరి భూమి ఉంది. అది కట్టుకోవడానికి గలటువంటి వాతావరణం కూడా మనకుంది. అయినా కానీ ఈరోజు హై రైజ్ అపార్ట్మెంట్స్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుండ్రు? దేనికోసం ఇస్తుండ్రు? ఈ కల్చర్ హైదరాబాద్ దేనిలో వచ్చింది? నేను ఇంతకుముందు మీకు చూపించిన, నేను కేరళకు పోయినా అంటే ఒక వీడియో రిలీజ్ చేసిన, మీరు ఎంతమంది చూసిండ్రో చూడలేదో నాకు తెలియదు. అంటే ఇది వచ్చే రోజుల్లో హైదరాబాద్ నివాసానికి యోగ్యంగా ఉండబోతుందా? నివాసం చేయగలుగుతామా? ఒక హైరేజ్ అపార్ట్మెంట్స్ ఒక దగ్గరికి వస్తుందంటే ఒక ఊరు వస్తున్నట్టు, ఒక ఊరు అక్కడికి వస్తున్నట్టు, అంటే ఒక మేజర్ గ్రామ పంచాయతీ అక్కడికి వస్తున్నట్టు. ఒకవేళ అది 60 ఫ్లోర్ల అపార్ట్మెంట్ అయితే అది ఒక మేజర్ గ్రామ పంచాయతీకే అక్కడ దిగినట్టు. ఒక 40 అయితే మేజర్ కొంచెం తక్కువ, 30 అయితే ఇక ఒక గ్రామ పంచాయతీ దిగినట్టు. ఈ విధంగా కొన్ని వందల అపార్ట్మెంట్లు, ఇండ్లు అక్కడ ఒకటే ఫ్లాట్లో ఉంటాయి. నెంబర్ 1. వీటి వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఈ రెండింటి కూడా మాట్లాడదాం. ఈ రెండు మాట్లాడిన తర్వాత నా దృష్టిలో అసలు పర్మిషన్ ఇవ్వడం అనేది తప్పు. పర్మిషన్ ఇచ్చేటోనికి బుద్ధి లేదు, దాన్ని కట్టేటోనికి ఇంకా బుద్ధి లేనివాడు కాబట్టి బుద్ధిలోని దగ్గర పోయాడు. మరి కొనేటోళ్ళం కూడా బుద్ధి లేని వాళ్ళమ్మా? అవునో కాదో నేను చెప్పినాక మీరు విశ్లేషించుకోండి. ఇంతమంది బుద్ధి లేని వాళ్ళు, ఇంతమంది తెలివి తక్కువలు మన దగ్గర ఉన్నారా అని చెప్పి అనిపిస్తుంది నాకు. నేను దానికంటే ముందు ఒక్కసారి మీకు ఒక్కసారి ఒక ఫుటేజ్ చూపెడతా. నేను కేరళలో చేసిన, ఒకసారి చూడండి. ఇది అంతేకాకుండా నేను కర్ణాటక కూడా పోయి బెంగళూరులో కూడా నేను అక్కడ ఉన్న ఎన్ని టవర్స్ ఉన్నాయి, ఎందుకు కట్టిందని చెప్పిన. మొత్తానికి ఇక్కడ కోచిన్లో కానీ బాంబేలో కానీ హై రైజ్ టవర్స్ కట్టడానికి వాళ్ళకు అవసరం. ఎందుకంటే ఆడ సముద్రం ఉంది, ఇక వాళ్ళు ముందుకు పోలేరు కాబట్టి. క్యాల్కటాలో కూడా సముద్రం ఉంది, అది ఇంకా ముందుకు పోలేరు కాబట్టి వాళ్ళు అక్కడ కట్టుకున్నారు. ఆడ అంటే ఓకే. అయినా కానీ దీనివల్ల ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్లో మరి పరిసర ప్రాంతాల్లో బహుళ జాతి అంతస్తుల వల్ల భవనాలు అనుమతులు ఎందుకు వేగంగా ఇస్తున్నారు? ఈరోజు అక్కడ ఉన్న రోడ్డు కానీ, అక్కడ ఉన్న వాటర్, ఒక ఏరియాకు ఒక నీళ్ళ సప్లై కానీ అన్నీ కూడా అంటే ఇంత జనాభా ఇక్కడ ఉంది అనేది ఆ జనాభాను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇస్తారు. ఏది తాగే నీళ్ళు కానీ అది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నాము. ఆర్టీసీ క్రాస్ రోడ్లో మనం బాగా అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ హై రైజ్ టవర్స్ వస్తూ ఉన్నాయి, హై రైజ్ టవర్స్ ఉన్నాయి. బుద్ధి లేని వాళ్ళు ఎవరైనా కొనవచ్చు. మేము మాకు బుద్ధి లేని వాళ్ళు మేము కడుతున్నాము, మేము చాలామంది మేనేజ్ చేసి ఇవి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇవ్వచ్చు. దీని రోడ్డు విస్తీర్ణం ఎంత, దీనికి ఆల్రెడీ దీనికి కేటాయించబడ్డ నీళ్ళేని, దీనికోసం ఎంత కరెంటు ఇక్కడ ఇదవుతుంది, మరి ఈ ఒకవేళ ఎంత పెద్ద పడితే చుట్టుపక్కల ఎంతమందికి తాగే నీళ్ళు అంటే బోర్లు వేస్తే వాళ్ళు ఎన్ని మంది ఇక్కడ అందరు కలిసి దాదాపు ఈ ఏరియా అంతా కలిసి ఒక 400 కుటుంబాలు ఉంటే ఒక 600 ఫ్లాట్లలోనే 600 మంది దిగుతారు, 600 కుటుంబాలు దిగుతాయి. మరి 600 కుటుంబాలకు ఎన్ని నీళ్లు కావాలి, అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఎన్ని నీళ్లు గుంస్తే మరి చుట్టుపక్కల వాళ్ళ నీళ్ళని అంతయా లేవా? నంబర్ 1. రెండవది, వీళ్ళు అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ తీసుకుంటారంటే వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటారు. డైరెక్ట్ ముఖ్యమంత్రితోనే ముఖాముఖి కూర్చొని మాట్లాడుకునే స్థాయిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు మున్సిపల్ నీళ్ళు ఏవైతే మంచినీళ్ళు ఇక్కడికి వస్తున్నాయో ఆ మంచినీళ్ళు కూడా వీళ్ళు లాగేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి బహుళజాతి అంతస్తుల భవనాల అనుమతులు వేగంగా ఎందుకు పెరుగుతున్నాయి? ఇదొక వైపు నగరము అభివృద్ధికి సూచన అయితే, మరోవైపు పర్యావరణం, గ్రౌండ్ వాటర్, ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు చిన్న మధ్యతరగతి డెవలపర్స్ గణనీయమైన ప్రభావాలు చూపుతున్నాయి. దీని మీద నేను ఒక పాయింట్ చెప్తా. ఈరోజు హైదరాబాద్లో ఇదివరకు చుట్టుపక్కల ఎక్కడైనా గ్రామాలలో ఉన్నప్పుడు, లేకుంటే మేము వరంగల్లో ఉన్నప్పుడు హైదరాబాద్కి పోతున్నామనంటే అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది, డెక్కన్ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి అది మంచి సేఫ్ సైడ్ అని చెప్పి మనం ఇక్కడికి వచ్చేది. కానీ ఈరోజు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు పెరిగినాయి. ముఖ్యంగా గత 5-6 ఏళ్ళకెళ్ళి చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగినాయి, టెంపరేచర్ పెరిగింది. ఈరోజు అపార్ట్మెంట్లలో మధ్య ఫ్లాట్లో సెంటర్లో, అంటే మాది 2nd ఫ్లోర్లో ఉన్నాం, 2nd ఫ్లోర్లో ఫ్యాన్ సరిపోతుంది. అసొంటిది ఇంట్లో కూడా ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితిలో వచ్చింది. దానికి గల కారణం ఏంటి? ఈ చుట్టుపక్కల ఉన్న గుట్టలు కొట్టేసారు. నేను మీకు ఒకటి చూపెడతా. ఈరోజు ఏది మొత్తం కంప్లీట్గా దాన్ని డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, డ్రిల్లింగ్ చేసుకుంటా ఈరోజు వెళ్ళిపోతున్నట్టు పరిస్థితి. మరి అంత లోపునే కొట్టుకుంటూ పోతూ ఉంటే ఈరోజు చెట్లు కొట్టేస్తుండ్రు. దాదాపు ఒక 20-25 లక్షల చెట్లు ఇప్పటికీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొట్టేసిండ్రు. ఈ టవర్స్ కోసం, అపార్ట్మెంట్స్ కోసం, వీటి కోసం అని కొట్టేసిన పరిస్థితి. మరి ఇట్లా కొట్టుకుంటూ పోతే మీకు ఒకసారి చూడండి ఎట్లా కొడుతుండ్రో. ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్లో, ఇది మీ పక్కన చూడండి. ఇది ఎక్కడంటే గోల్కొండ చౌరస్తాలో మళ్ళీ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉండే, ఇంతకుముందు రామకృష్ణ స్టూడియో ఉండే. ఆ రామకృష్ణ స్టూడియో ప్లేస్లో ఇది కడుతుండ్రు. దాదాపు 35 ఫ్లోర్లు కడుతుండ్రు. 35 ఫ్లోర్లు లోపల తవ్వుతూనే ఉన్నారు. లోపలికి తవ్వబట్టి దాదాపు ఇప్పటికి ఒక 6 నెలలు అయింది. లోపల డ్రిల్లింగ్ చేయబట్టి, మొత్తం బండి ఉంది, మొత్తం డ్రిల్లింగ్ చేయబట్టి డే అండ్ నైట్ చేస్తూ ఉంటారు. నేను ఇప్పటికి సజ్జనార్ గారికి ఒక 5-6 సార్లు కంప్లైంట్ ఇచ్చిన ట్విట్టర్ ద్వారా. అంతేకాకుండా మన ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, పక్క అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఎందుకంటే వీళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళు కాబట్టి ఇక్కడ ఏ వ్యవస్థలు కూడా వీళ్ళను అడ్డుకుంటలేవు, ఎవరు కూడా మాట్లాడతలేదు. దీని గురించి ఎవరు కూడా అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్ద ముఖ్యమంత్రి లెవెల్లో వీళ్ళ పైరవి నడుస్తాయి కాబట్టి వీళ్ళెవరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి లేదు. కానీ ఈరోజు మాత్రము సగటు మనిషి మాత్రం మీరు ఆలోచించాలి. నిజంగా దీన్ని మనం కాపాడుకునే బాధ్యత మన పైన లేదా? హై రైజ్ అపార్ట్మెంట్స్ రావడం వల్ల ఎన్ని నష్టాలు అనేది మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అందులో భద్రత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము ఒక ఫైటర్ జెట్ ఉందనుకో, ఒక ఫైటర్ జెట్ ఏరోప్లేను చాలా పైకి పోయిన తర్వాత అది కొంత ప్రమాదానికి కూలైందని అంటే, సార్ ఇది ప్రమాదానికి కూలైందంటే అది పోతే ఫ్లైట్ పోతే పోయిన అబ్బా నువ్వు ముందు దునికే అంటారు. అయితే హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా అంతే. అందులోకెళ్ళి రేపు జరగని ప్రమాదం ఏమని ఉంటే ఆ సేఫ్టీ ఉందా, మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందులోకెళ్ళి ఒక 35 అంతస్తులకెళ్ళి, ఒక 30 అంతస్తులకెళ్ళి, ఒక 25వ అంతస్తుకెళ్ళి, ఒక 24వ అంతస్తుకెళ్ళి మనం మెట్లు దిగే పరిస్థితి ఉంటుందా? ఈరోజు నేను గ్యారంటీ ఇస్తా, ఈ అపార్ట్మెంట్ మేమున్న అపార్ట్మెంట్లో 5 ఫ్లోర్స్ ఉంటాయి.
5 ఫ్లోర్లు నేను దిగలేకుండా ఈజీగానే దిగగలుగుతా. మినిమం 3 నిమిషాల లోపలే కిందికి దిగుతా. 3 మినిట్స్లో నేను కిందికి దిగేటట్టుగా ఉన్నది. మెట్లు కూడా అట్లున్నాయి. హైరైజ్ అపార్ట్ 35వ ఫ్లోర్ వాడు మెట్ల మీదకి వెళ్ళి కిందికి దిగు. ఎన్ని లిఫ్ట్లన్నా పెట్టండి, ఒక టైం వస్తుంది. ఏ లిఫ్ట్ పని చేయదు, ఒక టైం వస్తుంది. మీ దగ్గర 10 లిఫ్ట్లు ఉన్నాయి, 10 లిఫ్ట్లు పనిచేయి. అప్పుడు ఏ విధంగా ఇది చేస్తారు? ఇవన్నీ కూడా దీనికి అంత పెద్ద విలన్ ఎవరంటే కేటీఆర్. నేను కొన్ని పచ్చినిలా మనం అనుకుంటా వీడు మంచోడా వాడు మంచోడా అంటే మొత్తం దొంగలే. నేను కొన్ని అపార్ట్మెంట్స్, ఎందుకంటే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే ఇది అందరికి ప్రాబ్లం ఉంది కానీ ఎవ్వరు మాట్లాడతలేరు. ఇది లేటెస్ట్ ఫైటర్ జెట్. ఇది ఒక హైరైజ్ అపార్ట్మెంట్స్, ఇది నథింగ్ బట్ ఇది లేటెస్ట్ ఫైటర్ జెట్ లెక్క కడుతుండ్రు. మరి అందులో ప్రమాదం వస్తే ఎంతమంది, ప్రమాదం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదు అని చెప్పలేం. మనం రీసెంట్గా చూసినాం. మరి కొన్నిసార్లు భూమి కూడా కదిలింది ఊగింది ఈ మధ్యనే అక్కడక్కడ. కాబట్టి అందులో ఇప్పటికీ హైదరాబాద్ రాలే, కానీ రాలేమైతే మనం చెప్పలేము కదా, రాలేదైతే మనం చెప్పలేం. నేను మీకు ఒక్కొక్క అంశము ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మన నష్టాలు జరుగుతాయి అని చెప్పేసి మీకు దీంట్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి చేస్తా. కొంచెం నేను రీసెర్చ్ చేసింది మా టీము. దాని మీద నేను ముందుగా అసలు ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు, ఎన్నిటికి పర్మిషన్ ఇచ్చిండ్రు అనేది మనం చూస్తే, SAS క్రౌన్ కోకాపేట్ 58 ఫ్లోర్లు, 58 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయింది 2025. ఇది ఇచ్చింది కేటీఆర్ గారు పర్మిషన్ ఇచ్చింది. దీనికి హైరైజ్ అపార్ట్మెంట్స్ విలన్ ఎవరంటే కేటీఆర్. ఇక నేను తమ్నెల్ల తర్వాత ఫోటోలు పెడతా. కేటీఆర్ వీళ్ళు దాన్ని చేస్తుండ్రు. ప్రెస్టేజ్ ప్రేమావత్ చెరువు మీద కట్టిండ్రు రాజేంద్ర నగర్లో, అర్థమైందా? అవి ఎన్ని టవర్స్ ఉన్నది. క్యాండియర్ స్కైలైన్ పుప్పాలగూడల 59 ఫ్లోర్లు, టాప్ అవుట్ 2025-26 అయిపోయింది. మై హోమ్ 99 కోకాపేట్ 54 ఫ్లోర్లు, ఓకేనా. ప్లౌమియో పలాజో కోకాపేట్ 55 ఫ్లోర్లు. ది త్రిలైట్ కోకాపేట్ 57 ఫ్లోర్లు అండర్ కన్స్ట్రక్షన్. ఇవన్నీ కడుతుండ్రు. హైదరాబాద్ పుప్పాలగూడ 52 ఫ్లోర్లు. డైమండ్ టవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 55 ఫ్లోర్లు. రాఘవ ఐరేస్, ఇవి ఎవరి అంటే మిస్టర్ ద గ్రేట్, ఈయన ఎవరిది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈయన ముందు దాదాపు ఒక చుట్టూ ఆయన బాదాప్త మల్కం చెరువులనే కట్టిండు. దాన్ని ముట్టుకునే దమ్ము హైడ్రాకు లేదు, ఎవరు లేదు. చెరువులలో కట్టిన పేర్లు కూడా నేను చెప్తా. మొత్తం హైరైజ్ అపార్ట్మెంట్సే. దాన్ని ముట్టుకునే దమ్ము వీళ్ళు ఎవ్వరికి లేదు, వీళ్ళు పోతలేరు. ఆ అపార్ట్మెంట్స్ కనబడతలేవని ముందు రోడ్డుకున్న చెట్లు, అక్కడ వాహనాల మీద వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, నీళ్ళ కోసం దాని కింద కూర్చునేటోళ్ళు, ఆ చెట్లు మొత్తం కొట్టేసిండ్రు. రీసెంట్గా దాదాపు 100-150 చెట్లు కొట్టేసిండ్రు. అదివరకు మొత్తం ఆ చెరువు కబ్జా చేసి చెరువులనే కట్టిన పరిస్థితి. ఆయన అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే ఏముండే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ జాగా మొత్తం వేసిండ్రు. ఈయన పర్మిషన్. ఇది రాఘవ ఐరిస్ 47 ఫ్లోర్లు. టిఎస్ఆర్ ద ట్విన్స్ డిఎస్ఆర్లో 44 ఫ్లోర్లు టాప్ డోర్. ఫినిక్స్ ట్రీటన్ కాజాగూడలో 42 ఫ్లోర్లు. ఏంది ఇవి అపార్ట్మెంట్లా, ఇండ్లా ఏంటిది కదా. నియోపోలిస్ కోకాపేట్ అండ్ నియోపోలిస్ ది సెంటర్ ఆఫ్ వర్టికల్ బూమ్ హోస్టింగ్ ఆఫ్ సిటీస్ టాలెస్ట్ రెసిడెన్షియల్ స్కై విల్లాస్ లైక్ SAS క్రౌన్ అండ్ ది ట్రిలైంట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ల నానక్రామ్ కూడా హోమ్ టు మ్యాసివ్ మిక్స్డ్ డెవలప్మెంట్ ది ఒలింపియస్ అండ్ సుమద్ర, ఓకేనా. హైటెక్ సిటీ అండ్ మాదాపూర్. ఇగో ఈ విధంగా ఇవన్నీ లిస్ట్. అయితే దీనివల్ల లాభ నష్టాలు ఒక దిక్కు చదువుదాం. దీని కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి. హై రైజ్ బిల్డింగ్ ఆఫెన్ డిఫైన్డ్ యాజ్ బిల్డింగ్స్ హయర్ దెన్ ఫ్రైటనింగ్ ఎక్విప్మెంట్ క్యాన్ రీచ్ necessitating advanced internal firefighting systems. A building is considered a high rise when its height exceeds 23 meters అంటే 75 feet above. 75 ఫీట్ల ఎత్తు ఉంటుందంట. దానిపైన ఉంటేనే హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటారు. ఫ్రమ్ ది గ్రౌండ్ టు ది టాప్ ఆక్యుపైడ్ ఫ్లోర్ రిక్వైరింగ్ ఎలివేటర్స్ అండ్ అడ్వాన్స్ స్ట్రక్చర్ సిస్టమ్స్, ఓకేనా. ఇందులో
లో లో రైస్ టిపికల్, అందులో మిడ్ రైస్ టిపికల్ 5 to 7 స్టోర్స్. ఇందులో లో రైస్ టిపికల్ అంటే 4 స్టోర్స్ వరకు, దానికన్నా తక్కువ ఉన్నది పెద్ద సమస్య ఉండదు. మిడ్ రైస్ అంటే 5 కెళ్ళి 7 స్టోర్స్ ఉన్నది కొంచెం ఇదిగా ఉంటుంది. హై రైస్, మిడ్ రైస్, హై రైస్ జనరలీ 7 కెళ్ళి 12 వరకు. స్కై స్కేపర్ ఇది 50 కంటే పైన ఉన్నదాన్ని స్కై స్కేపర్ అంటారు. ఇప్పుడు మన దగ్గర కట్టేటి అన్ని స్కై స్కేపరే. ఆఫర్ బెటర్ వెంటిలేషన్, ఇంక్రీస్డ్ సన్లైట్ అండ్ క్లీనర్ ఎయిర్ అవే అండ్ గ్రౌండ్ లెవెల్ డస్ట్. ఇవన్నీ ఉంటాయి ప్రైమ్ లొకేషన్స్లో. ఇవి కట్టడం వల్ల మరి సెంట్రల్లీ లొకేటెడ్, ఆఫరింగ్ ఈజీ యాక్సెస్ టు బిజినెస్ డిస్ట్రిక్ట్స్ అని ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. కానీ దీనివల్ల వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటంటే చెప్తా. సోషల్ ఐసోలేషన్, లివింగ్ హై అబౌవ్ ది స్ట్రీట్ క్యాన్ డిటాచ్ రెసిడెన్స్ ఫ్రమ్ కమ్యూనిటీ లైఫ్. Research suggests that high-rise dwellers, particularly women and the elderly, may experience higher rates of loneliness and depression compared to those in low-rise for housing. ఈరోజు అంత దగ్గర ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా డిప్రెషన్లో పోయే అవకాశాలు ఉంటాయి. సరే, ఇవన్నీ పిల్లలకు ప్రైవసీ అనేది. వైల్ హై ఫ్లోర్స్ ఆఫర్ వ్యూస్, ది షీర్ డెన్సిటీ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ నేబర్స్ షేరింగ్ లిమిటెడ్ కమ్యూనల్ స్పేసెస్, ఇక్కడ ఒకరినొకరు కలుసుకునే పరిస్థితి కూడా ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బర్డెన్ అంటే హై రైస్ డెవలపర్ క్యాన్ ఓవర్లోడ్ లోకల్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇఫ్ ది సరౌండింగ్ రోడ్స్ క్యాన్ యూటిలైజ్ ద సివరేజ్, ఎలక్ట్రిసిటీ అండ్ గ్రిడ్స్ ఆరెంట్ అప్గ్రేడెడ్ టు సచ్ ఎ డెన్సిటీ. యాక్చువల్గా మన దగ్గర ఇప్పుడు కట్టినటువంటి ఏవి కూడా మరి ఇంత బరువుతోని ఇంత బరువు మోసేటట్టుగా ఏవి కూడా లేవు. అర్థమైందా? ఎకలాజికల్ ఛాలెంజ్, ది హోల్ లైఫ్ సైకిల్ కార్బన్ ఇంపాక్ట్ ఆఫ్ skyscraper is often 144 degrees higher than that of high density low rise alternative. ఈరోజు కార్బన్ అనేది చాలా హైగా ఉంటుంది. మళ్ళీ దీనివల్ల మరి ఆరోగ్య సమస్యలు కూడా అనేకం వస్తుంది. అర్బన్ హీట్ హైలాండ్ లెక్క ఉంటుంది. ఈరోజు వేడి ఎందుకు వస్తుందంటే ఈరోజు చుట్టుపక్కల కూడా అటు ఇటు గాలి అనేది పోకుండా కూడా ఈ మధ్యలో నిలబడి ఒక అడ్డుగోడ లెక్క నిలబడే పరిస్థితి ఉంటుంది. స్కై పేపర్స్ యాక్ట్ అండ్ మ్యాసివ్ హీట్ సింకర్స్ కాంట్రిబ్యూటింగ్ టు సిటీస్ బీయింగ్ 3 to 7 degrees hotter than సరౌండింగ్ ఆఫ్ రూరల్ ఏరియాస్. ఇక వేరే దగ్గర చూస్తే పక్క ప్రాంతాల కంటే ఈ హై రైజ్ అపార్ట్మెంట్ దగ్గర దాదాపు 3 కెళ్ళి 7 డిగ్రీల ఎండ ఇంకా ఎక్కువ, దాని వేడి ఇంకా ఎక్కువ పెరిగే ప్రమాదం ఉన్నది. మరి థర్మల్ మాస్ మెటీరియల్స్ లైక్ కాంక్రీట్ అండ్ అసౌల్ట్ అబ్జర్వ్ సోలార్ రేడియేషన్ డ్యూరింగ్ ది డే అండ్ రిలీజ్ ఇట్ స్లోలీ అట్ నైట్ ప్రివెంటింగ్ న్యాచురల్ కూలింగ్. ఇది అందుకనే ఈరోజు వేడి ఎందుకు పెరుగుతుందంటే ఈ న్యాచురల్ కూలింగ్ అంతా పోయే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఏ ప్రాజెక్టుకు ఎవరు ఎప్పుడు ఎట్లా అప్రూవల్ వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. దీనిపైన కొంచెం కులంకషంగా మాట్లాడదాం. ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఒకటి, ఫైటర్ లెట్ ఉమెన్ పొటెన్షియల్కి ఏ విధంగా ఉంటుంది అనేది అన్నీ కూడా చూసుకుంటూ పోయేటప్పుడు SAS క్రౌన్కు ఇది కొత్త ప్రాజెక్టు. ఇది అప్రూవ్డ్ అయిన డేటు 26/3/2021. అప్పుడు ఎవరున్నారు మంత్రిగా? హాయ్ సురేష్. అప్పుడు ఎవరున్నారు? ఇది 20 ఏళ్ళ కంప్లీట్ చేయాలి. KTR గారు ఉన్నారు. ఓకేనా? KTR గారు ఉన్నారు 2021. ఇంకోటి స్కైలాండ్ క్యాండియర్, ఇది అప్రూవ్డ్ 22/2023. ఎవరున్నారు? KTR గారు ఉన్నారు. ఎప్పుడు కంప్లీట్ అయింది? ఇది కంప్లీట్ చేయాలి 2029 వరకు కంప్లీట్ చేయాలి. ఓకేనా? 2000 ఓకే. తర్వాత మై హోమ్ 99, ఇది ఎప్పుడైంది? 30/8/2022. 28 కంప్లీట్ చేయాలి. ఇది చేసింది KTR. అప్పుడు KTR మంత్రి. ఓకే. ఇంకోటి పౌలోమి పలాజో, ఇది 25/3/2022 ఇది పర్మిషన్ వచ్చింది. ఇది KTR గారే ఇచ్చారు. ఓకే. ది థ్రిలైట్ ఎప్పుడు వచ్చింది? ఇది 1/10/2022. 20 ఏళ్ళ అప్పుడు కూడా KTR. అంటే మొత్తానికి ఈ హై రైజ్ కల్చర్ అనేది హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేసింది KTR. ఓకే. మళ్ళా యో హైదరాబాద్ బై మైస్కేప్,
ఇది 2021లో కేటీఆర్ గారే పర్మిషన్ ఇచ్చారు. ఆల్ పర్మిషన్ గ్రాంటెడ్. మళ్ళా వాసవి ఏదైతే ఇక్కడ చెరువులో కట్టిండ్రో అది ఆయన్నే ఇచ్చిండ్రు. మరి ద ప్రెస్టేజ్ అయితే ఆయన్నే ఇచ్చిండు. ఇవి చాలా వరకు ఇవన్నీ కూడా కేటీఆరే ఇచ్చిండ్రు. ఇక ఇందులో నేను ఒక కేసు వేసిన, ఇది టీడీఆర్కు దీనికి లింక్స్ ఉంటాయి. ఈ హైరైజ్ అపార్ట్మెంట్స్కు టీడీఆర్కు లింక్స్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. దీనిపైన నేను గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చిన. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఇష్యూడ్ బై మున్సిపాలిటీస్ అండ్ లోకల్ బాడీస్ ఆర్ బీయింగ్ పాకెటెడ్ బై ఫ్యూ అప్పుడున్న బీఆర్ఎస్ లీడర్స్, ప్యాట్రనైజ్డ్ బై కేటీఆర్, మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ పిటన్స్ అండ్ హెల్ప్లెస్ అండ్ గ్యూలబుల్ సిటిజన్స్. రిక్వెస్ట్ ప్రోబ్ ది రీసేల్ ఆఫ్ టీడీఆర్స్ టు థర్డ్ పార్టీస్. ఇవి థర్డ్ పార్టీస్కి ఏ విధంగా అందింది? ఆ థర్డ్ పార్టీస్ ఎవరో కాదు, ఆ థర్డ్ పార్టీస్ వీళ్ళే. ఎవరు? మిస్టర్ ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైతే హైడ్రైజ్ టవర్స్ కడుతుండ్రో వీళ్ళకే పోయేటట్టుగా కేటీఆర్ గారు మధ్య నుండి సెట్ చేస్తారు. ఇది ఒక పెద్ద స్కామ్. ఇది ఎవరు కూడా మాట్లాడారు. ఈరోజు గతంలో మన రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు ఈ అపార్ట్మెంట్స్ గురించి, చెరువుల కట్టడం గురించి, మై హోమ్స్ మీద చాలా పెద్ద ఎత్తున దుమారం లేపిండు, ప్రెస్ మీట్లు పెట్టిండు ఆయన ఆపోజిషన్ ఉన్నప్పుడు. కానీ ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ఉన్న తర్వాత దీని గురించి ఎందుకు మాట్లాడతలేడు, దీని గురించి ఎందుకు ఊసెత్తలేడు అని అంటే, ఈరోజు వాళ్ళతోని ఏమైనా నువ్వు కామన్ మ్యాన్యే గూలగొడతా ఉన్నారు. మరి ఇచ్చిన ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు పెట్టుకున్నా మీరు ఆలోచించాలి. గతంలో కేటీఆర్ దగ్గర ఉండే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఎందుకు పెట్టుకున్నారు అని అంటే, అది అంత లాభసాటిగా ఉన్నది కాబట్టి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇది వేరేనికి పోవద్దు, మా చేతుల్లోనే ఉండాలి అని చెప్పేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇందులో చాలా పెద్ద కోట్లల్లో వీళ్ళ కమిషన్లు వస్తాయి. చాలా ఫ్లోర్లు, ఒక పైన టీడీఆర్లో వచ్చిన ఫ్లోర్లు 2 ఫ్లోర్లు వీళ్ళు 3 ఫ్లోర్లు వీళ్ళ కమిషన్ల కింద తీసుకుంటారు మున్సిపల్ మంత్రులు. కాబట్టి ఈ హైరైజ్ కల్చర్ను వీళ్ళు ఇచ్చేస్తారు. నేను చెప్తున్న తీరుగా పర్మిషన్ ఇచ్చేటోడికి బుద్ధి లేదు. బుద్ధి అంటే అసలు జ్ఞానం లేదు, ఏం లేదు. కట్టేటోనికి వాని స్వార్థం కోసం, వాని పైసల కోసం వాడు కడతాడు. కొనేటోనికి ఉండాలంటున్నా, కొనేటోనికి మనం కొంచెం బుద్ధితోని జ్ఞానంతో జర కొనాలి అని చెప్తున్నా. ఇప్పటిదాకా వచ్చిన నష్టాల గురించి చెప్పినాం, అర్థమైందా? నష్టాల గురించి చెప్పిన. ఇంకా కొన్ని నేను నష్టాలు కూడా చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈరోజు బెంగళూరులో చుట్టూ 3 degrees అవకాశం ఉన్నా, కట్టే అవకాశం ఉన్నా కానీ వాళ్ళు అక్కడ పెంచుకుంటూ పోతున్నారు. సిటీ నైస్ రోడ్ అని వేసినారు, మైసూర్ సైడ్ పెంచుతూ ఉన్నారు, ఇటు కొల్లార్ సైడ్ పెంచుకుంటూ పోతూ ఉంటారు, అటు మన మంగళూరు సైడ్ పెంచుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఇక్కడ మన వరంగల్ సైడ్ పెంచే అవకాశం ఉన్నది, పెంచుతలేము. ఇటు వికారాబాద్ సైడ్ పెంచే అవకాశం ఉంది, ఇటు మహబూబ్నగర్ సైడ్ పెంచే అవకాశం ఉంది. ఆ కొన్ని జాగాలు బెంగళూరు అక్కడ దాకా కొద్ది వరకు పెంచుతారు. కానీ మన చుట్టూ ఎంత అంటే అంత దూరం పోవచ్చు, ఎంతంత. మరి పబ్లిక్ కూడా, ప్రజలు కూడా ఇన్ని కోట్ల రూపాయలు, నాకు తెలిసి ఎక్కువ శాతము మోర్ దెన్ 90%, 90 అనగానే 80 90% మధ్యలో బ్లాక్ మనీ ఉన్నోళ్ళే ఇవి కొంటూ ఉంటారు. నల్ల డబ్బు ఉన్నోళ్ళు ఏవో కొని పెట్టుకుందాము, ఒక గెస్ట్ హౌస్ లెక్క ఉంటుంది, వాటి లెక్క ఉంటుంది అని చాలామంది కొని పెట్టుకున్నారు. మనం ఒకసారి చేస్తే చూడొచ్చు. ఇంకోటి చాలా టవర్స్ కూడా 50% కంటే ఎక్కువగా ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. 50% కంటే ఎక్కువ అంటే నల్ల పైసలు ఉన్నప్పుడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇటీవల ఒక సర్వే ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా సర్వే ఆఫీసర్, ఆయన పేరేం ఉంది, మన మై హోమ్స్ భూజాల దొరికిండు. మై హోమ్స్ భూజాల 7 కోట్ల ఇల్లు అంటే ఆయనది. మై హోమ్స్ భూజాల దొరికిండు. అర్థమైందా? ఆయనకి అన్ని పైసలు ఎక్కడి అంటే ఎట్లా కొన్నారు వాళ్ళు? నాకు తెలిసిన చాలామంది అవినీతి పరులు ఇటువంటి దాంట్లో కొనుక్కొని ఆ కల్చర్కు వాళ్ళు అలవాటు పడి ఉంటారు. పర్యావరణంపై ప్రభావం, గ్రౌండ్ వాటర్పై ఒత్తిడి. హైరైజ్ భవనాల్లో 100 కుటుంబాలు ఒకే ప్రదేశంలో నివసిస్తాయి. అర్థమైందా? ఉదాహరణకు 5 అంతస్తుల అపార్ట్మెంట్లో 20 నుండి 30 ఫ్లాట్లు ఉండొచ్చు. 25 నుండి 40 అంతస్తుల టవర్లో 250 నుండి 500 ఫ్లాట్లు ఉండొచ్చు. అంటే ఇప్పుడు మా ముందు కట్టబోయేది దాదాపు 250కి 500 ఫ్లాట్లు ఉండే అవకాశం. అయితే రోజువారీ నీటి వినియోగం భారీగా పెరుగుతుంది వాళ్ళది. అంటే ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నోళ్ళు కానీ, ఈ ముషిరాబాద్లో ఉన్నోళ్ళు కానీ, లేకుంటే ఆ చుట్టుపక్కల టవర్స్ పడ్డాయంటే ఆ చుట్టుపక్కల నీళ్లు మొత్తం అది పీల్చేస్తుంది అన్నట్టు. అంటే అది ఒక అనగొండ లెక్క అక్కడ తయారవుతుంది. ఏది హైరోస్ టవర్స్. అలా ఉన్నోనికి భద్రత ఉండదు, వీనికి భద్రత ఉండదు.
రోజువారీ నీటి వినియోగం భారీగా పెరుగుతుంది, బోర్లు అధికంగా త్రవ్వడం జరుగుతుంది, భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతాయి. ఇక ఒక హై రైజ్ అపార్ట్మెంట్ అంటే ఇవన్నీ కూడుకొనే దాని బలం. కింద గ్రౌండ్ మనం తవ్వి ఇల్లు కడతాము, ఆ తవ్వి 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 ఇంకా తవ్వుతూనే ఉన్నాయి. ఇంతకుముందు చూపించినా కదా, ఇంతకుముందు తవ్వినట్టు వాడు తవ్వుతూనే ఉంటాడు. తవ్వి 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 లోపలికి పోయి ఆ దిగబడిపోయిన తర్వాత దాని మీద ఒక 50-60 ఫ్లోర్ల బిల్డింగ్ నిలబడితే, 30-40 ఫ్లోర్ల బిల్డింగ్ నిలబడితే అది ఉంటుందా? అది ఎన్ని రోజులు మొయ్యానో అన్ని రోజులు మోస్తుంది. ఏదో ఒక రోజు దాని కాళ్ళు నొస్తే, చేతులు నొస్తే అడ్డం పడుతుంది. అది అడ్డం పడ్డప్పుడు అలా ఉన్న మొత్తం అడ్డం పడుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనము అందరూ కూడా అందులో ఏదో ఒక రోజు ఖచ్చితంగా అడ్డం పడే డేంజర్ ప్రమాదం అయితే పక్కా ఉంటుంది. కాబట్టి మనము కొనేటప్పుడు వాడే పుణ్యానికి ఏమి ఇస్తారని మనకు ఎవరు పుణ్యానికి ఏమి ఇస్తారు? పైసలు పెట్టి కొంటారు, కొనుక్కునేటోళ్ళు జాగ్రత్తగా ఉంటారు. దీంతో ముఖ్యంగా ఇప్పుడు చూడండి, ఇప్పటి ప్రాబ్లం ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం వస్తున్నాయో చెప్తున్నా. ఎక్కడైనా హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతుందంటే ఆ చుట్టూ ఉన్న లోకల్ వాళ్ళు దయచేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయండి. పర్మిషన్ ఎవడిచ్చిండో వాళ్ళ సంగతి తేల్చండి. ఇందులో ఆల్రెడీ హైదరాబాద్లో ఇప్పటికే బాచ్పల్లిలో నీటి సమస్య వచ్చింది. అర్థమైందా? మీకు ఒక సంగతి తెలుసా? వీళ్ళు ఈ వాడిన నీళ్ళే మళ్ళా రిఫైన్ చేసి తాగిపిస్తున్నారు. అంటే చెత్త నీళ్ళు తాగుతుంది ఇప్పుడు హైరైజ్ టవర్స్లో ఉన్నవాళ్ళు. చెత్త నీళ్ళు, అందులో ఏవైతే నీళ్ళు వాళ్ళు వేస్ట్ చేస్తారో, వేస్ట్ అయి మూరలో పోతాయి కదా నీళ్ళు, డ్రైనేజీలో పోయే నీళ్లను మళ్ళా వాళ్ళు దాన్ని రీసైకిల్ చేసి దాన్ని క్లీన్ చేసి దాన్ని చేసి మళ్ళా అవే తాగిపించే పరిస్థితి, వాటర్ ట్రీట్మెంట్ చేసి. ఈ విధంగా బాచ్పల్లి, కొండాపూర్, మియాపూర్, నార్సింగ్, పోచారం, ఆదిబట్ల వంటి ప్రాంతాల్లో వేసవిలో బోర్లు ఎండిపోవుడు సాధారణం అయిపోయింది. ఎందుకు ఎండిపోతున్నాయి? ఇక్కడ హైరైజ్ టవర్ వాడి ఇక్కడ మొత్తం నీళ్లు గుంజేస్తే అక్కడ నీటి కొరత ఈరోజు ఏర్పడ్డది. అంటే వీళ్ళు స్వార్థం కోసం హైదరాబాద్ను సర్వనాశనం చేస్తారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం సర్వనాశనం చేస్తుంది ఈరోజు హైరైజ్ టవర్స్తోని. దయచేసి ఈరోజు నేను కట్టినోనికి ఇప్పుడు బుద్ధి లేదన్నా కదా, ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినోనికి సిగ్గు లేదు, కట్టేటోనికి సిగ్గు లేదు, కొనేటోనికి అంతకంటే సిగ్గు లేదు అంటుంది. ఇక కొనేటోనికి అంటే నేను ఒక్కొక్క అంశం చెప్పుకుంటూ పోతూ ఉంటే కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఏ విధంగా వ్యవస్థను సర్వనాశనం చేసిండ్రు. ఇలా కేటీఆర్ బుద్ధిమంతుడు అని చెప్తూ ఉంటారు. లంగా పనులు చేసిన మీరు పవర్లు ఉన్న రోజు, మామూలు లంగా పనులు కాదు. ఐలాండ్, అర్బన్ హీట్ ఐలాండ్, ఓకే, పెద్ద కాంక్రీట్ టవర్లు. ఇప్పుడు హైదరాబాద్ ఏం చేసిన చుట్టుపక్కల ఈ వేడి ఎందుకుంటుంది? ఇప్పుడు పెరుగుతుంది. మన సొక్కం పూసలు లెక్క, సొక్కం పూసలు వీళ్ళంతా హైదరాబాద్లో బాగా వేడి పెరిగిపోయింది. ఉన్న చుట్టుపక్కల ఉన్న గుట్టలు మొత్తం కొట్టేసారు. నేను గతంలో నియోపోలి దగ్గర పోయి వీడియోలు తీసి చూపించిన. 100 కోట్ల రూపాయలు పెరిగిందని. తెలంగాణ వచ్చిన తెలంగాణ సర్వనాశనం చేసిన ఆంధ్రుల కంటే తెలంగాణ పాలకులే హైదరాబాద్ సర్వనాశనం చేశారు వ్యవస్థలను. గుట్టలు మొత్తం పౌడర్ను చేసిన, పొడి చేసిన, పిండి చేసిన గుట్టలను. లక్షల చెట్లు కొట్టి పడేసిండ్రు. పెద్ద కాంక్రీట్ హబ్, రింగ్ రోడ్డు చుట్టూ ఈరోజు కాంక్రీట్ హబ్గా తయారు చేసిండ్రు. ఏడున్నాయి పార్కులు? ఎక్కడున్నాయి చెరువులు? మొత్తం కుప్ప చేసి హైడ్రా కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత కొద్ది వరకే చేస్తుండ్రు. ఈ పెద్ద ఏడగొడుతుండ్రు. ఇవాళనే అసవుద్దీన్ ఓవైసీ కాలేజ్ ఎందుకు కూలగట్టరా పిల్లగా అని చెప్పేసి హైడ్రా ముక్కు బిందింది హైకోర్టు. ముక్కు చెవులు 2 బిందింది హైడ్రాయి. ఎందుకంటే భయపడుతున్నారు, ఎందుకు గజ వణికిపోతున్నారు, ఎందుకు మీ లాగులు దాడుస్తున్నాయి ఓవైసీ కాలేజ్ అంటే అని చెప్పి ఈరోజు బాజాబ్తా వేసుకున్న పరిస్థితి. గాలి ప్రసారం తగ్గుతుంది. చుట్టుపక్కల ఉష్ణోగ్రత దాదాపు 2-4 డిగ్రీలు పెరుగుతాయి. ఓకేనా? ఇక ఏసీ వినియోగం పెరుగుతుంది. దీంతో ఇంకా వేడి పెరుగుతుంది. మధ్యలో పవర్ డిమాండ్ పెరుగుతుంది. విద్యుత్ మౌలిక వసతులపై ఒత్తిడి వస్తుంది. నేను ఆల్రెడీ ఇప్పటికీ ఇవన్నీ అనుభవిస్తున్నాం. ఇంకా నాశనం చేసుకోకండి. ఇంకా నాశనం చేసుకునే పరిస్థితి పెట్టుకోవద్దు ఇక. ఓకే, వర్షపు నీటి శోషణ తగ్గిపోవడం, పెద్ద భవనాలు, ఎక్కువ బేస్మెంట్లు చూసినా కదా, లోపలి తవ్వుతూనే ఉన్నారు. ఇంకా ఇంతకుముందు నేను చూపించిన మీకు ఒక వీడియో, తవ్వుతూనే ఉన్నారు. నెలలో నీరు చొరబడే స్థలం తగ్గుతుంది. భారీ వర్షాల్లో రోడ్లపై నీరు నిలుస్తుంది. అర్బన్ ఫ్లడింగ్ ప్రమాదం పెరుగుతుంది. 2020 హైదరాబాద్ వరదల తర్వాత ఈ విషయం మరింత చర్చకు వచ్చింది. ఇది సిటీలా, మరి ఎప్పుడైతే వర్షం పడుతుంది ఇక నీటి పోనీకి జాగ ఎక్కడ ఉంటుంది? ఎక్కువ శాతం నీరు రోడ్లపైకి వస్తుంది.
ఇంకా ప్రమాదం. ఆల్రెడీ గోల్కొండ చౌరస్తాలో ఇప్పుడే వర్షం పడితే రోడ్లపైన ఫుల్గా నీళ్ళు ఉంటాయి. 500 ఫ్లాట్లు ఒకటేసారి పొద్దుగాల 9 గంటలకు అన్ని కార్లు రోడ్డు ఎక్కితే ఎట్లుంటుంది? అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్న మోసపోవద్దు. మీరు మంచిగా భద్రతగా సంతోషంగా ఉండేటట్టు మీరు కొనుక్కోవాలి, ఇబ్బంది పడేటట్టు కాదు. ఇక ట్రాఫిక్ సమస్యలు నేను చెప్తాను కదా. ఒక చిన్న రోడ్డుపై భారీ జనసంద్రత, 40 ఫీట్లు లేక 60 ఫీట్ల రోడ్డు గంతే ఉన్నది కదా ఇప్పుడు ఈ 2 రోడ్లు. ఒకప్పుడు 20 ఇండ్లు ఉండేవి, ఇప్పుడు 3-4 హైరైజ్ టవర్లు వస్తున్నాయి. దీంతో వేలాది వాహనాలు ఒకే రోడ్డుపైకి వస్తాయి. ఉదయం సాయంత్రం ట్రాఫిక్ తీవ్రం అవుతుంది. పార్కింగ్ ఒత్తిడి, అనేక ప్రాంతాల్లో ఫ్లాట్ల కంటే కార్లు ఎక్కువ, సందర్శకుల పార్కింగ్ సరిపోదు, రోడ్లపైనే పార్కింగ్ జరుగుతుంది. అంతే కదా, ఇప్పుడు లోపలికి వచ్చిన వాళ్ళు ఉండదు, బయట పెట్టుకోపోమంటారు. బయట పెట్టుకుంటే ఏది ఉంటుంది, పోలీసు వాళ్ళు ఫోటోలు దిగుతూ ఉంటారు, అది నిత్యం. ఇక మెట్రో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సామర్థ్యం, ఇప్పుడు మెట్రో పైనే ఉన్నది. హై డెన్సిటీ డెవలప్మెంట్ జరిగే ప్రాంతాల్లో ఆర్టీసీ, మెట్రో సర్వీస్ రోడ్లు, జంక్షన్లు అంత వేగంగా ఆపరేట్ కావడం లేదు. ఎక్కడైంది ఇప్పుడు? ఇప్పుడు మా క్రాస్ రోడ్లో మీరు చూడండి, గోల్కొండ చౌరస్తాలో మా ఇంటి ముందు నేను చెప్తున్నా, రామకృష్ణ స్టూడియో దగ్గర, అక్కడ ఇప్పటికీ రోడ్డు ఇప్పుడిప్పుడే జామ్ అవుతున్నాయి. ఇక ఇంత పెద్ద టవర్స్ ఇక్కడ ఉన్న గోల్కొండ ఆర్టీసీ క్రాస్ రోడ్లో 2-3 పడుతున్నాయి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే, హ్యాబిట్స్లో పడ్డది. ఈ ప్రమాదాలన్నీ దేనికోసం చేస్తుంది చెప్పండి? ఏ బుద్ధున్న పని నైట్ చేసింది ఇది? మౌలిక వసతులపై ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, ప్రతిదానికి ఒక రోజు వచ్చినప్పుడు ఆ రోజు తట్టుకునే శక్తి మనకుందా? ఆ శక్తి ఉంటే కొనుక్కోండి. ఈరోజు ఎవరైనా గెస్ట్ హౌస్ కావాలంటే ఎప్పుడో ఒకసారి వచ్చిపోతాము, మేము వాడుకుంటామని బాగా బలిసిన వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు కొనుక్కోండి అని. కానీ ఈరోజు కుటుంబాలు అలా నివాసం ఉంటాము, పిల్లలను పక్కన స్కూల్లో వేసుకుంటాము, మేము అక్కడ ఫ్యామిలీని పెట్టుకుంటాము అనేటాళ్ళకు మాత్రము ఇది పనికి రాదు. బాజాప్తా చెప్తున్నా. మౌలిక వసతులపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒత్తిడి, ఓకేనా, విద్యుత్, హైరైజ్ అంటే భారీ ట్రాన్స్ఫార్మర్లు, డీజీ సెట్లు, ఫైర్ సిస్టమ్స్, హై స్పీడ్ లిఫ్ట్లు ఇవన్నీ ఉంటాయి. దీనికి సరిపడా కరెంటు కావాలి కదా. ఇప్పుడు దాని లిఫ్ట్ హై స్పీడ్ ఉండాలి పైకి పోనీకి, ఓకేనా, డీజీ సెట్లు ఉండాలి, దీనికి భారీ ట్రాన్స్ఫార్మర్లు ఉండాలి. అంటే కరెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది చెప్పండి? నేను అందుకని చెప్తున్నా, బుద్ధి సిగ్గు లేనోళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు అలా కేటీఆర్ అంటోడే. హై స్పీడ్ లిఫ్ట్లు, దీంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది, డిస్కంలపై ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళి తెస్తారు కరెంటు? సోలార్ పెట్టుకోవాలి. మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు ప్రొక్యూర్మెంట్ ఆలస్యం, డీడీ చెల్లించిన ఇన్స్టాలేషన్ అనేది ఆలస్యం, ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ను ప్రభావితం చేస్తాయి. మురుగు ఎస్టీపీ సమస్యలు, ఇక మురుగునీళ్ళు అల్లకెళ్ళి విడుదలయ్యే మురుగునీళ్ళు మొత్తం ఎట్లా జామ్ అయితే చూడండి. నిర్వహణ సరిగా ఉండదు, రోడ్లపైకి నీళ్ళు వస్తాయి, ట్రీటెడ్ వాటర్ వినియోగం తక్కువ, కొన్ని చోట్ల నాలాల్లోకి డిశ్చార్జ్ అయిపోతాయి, ఇవన్నీ నాలాల్లోకి వెళ్ళిపోయి ఇది భవిష్యత్తులో పెద్ద పర్యావరణ సమస్యగా మారే అవకాశాలు ఉంటాయి. చిన్న మరియు మధ్యతరగతి డెవలపర్లపై ప్రభావం, ఇక చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే కట్టుకుంటారో, 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కట్టుకునేటోళ్ళు, వాళ్ళపైన పూర్తి ప్రభావం పడి ఈరోజు వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇది మార్కెట్ అసమానత, హైరైజ్ ప్రాజెక్టులకు అవసరం భారీ క్యాపిటల్, బ్రాండ్ విలువ, బ్యాంక్ ఫండింగ్, పెద్ద మార్కెటింగ్ బడ్జెట్, టెక్నికల్ టీమ్స్, లీగల్ కంప్లైంట్స్ స్ట్రక్చర్. ఇది పెద్ద కంపెనీలకు సులభం, కానీ చిన్న డెవలపర్స్కు ఫైనాన్స్ ఖరీదైనది, అప్రూవల్స్ ఆలస్యం అవుతాయి, వడ్డీ భారం ఎక్కువ, సేల్స్ నెమ్మదిగా ఉంటే క్యాష్ ఫ్లో ఆగిపోతుంది, వీళ్ళ డబ్బు వచ్చే ఇబ్బంది కూడా చాలా ఉంటుంది. ఇక నేను చెప్పినా కదా, కేటీఆర్ గారు టీడీఆర్ని అడ్డం పెట్టుకుని, టీడీఆర్ అండ్ కాంప్లైన్స్ భారం ఇప్పుడు 10 ఫ్లోర్లకు పైగా టీడీఆర్లు రేవంత్ రెడ్డి అంటున్నారు కదా, భూములు తీసుకొని టీడీఆర్లు అంటే ఈరోజు 10 ఫ్లోర్లకు పైగా టీడీఆర్లు, ఫైర్ ఎన్ఓసి, ఓకేనా, ఈవీ ఛార్జింగ్ కంపల్సరీ, ఎస్టీపీ, హెచ్విఏసి, ఫైర్ లిఫ్ట్లు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు, ట్రాఫిక్ స్టడీసు, సిస్మక్ డిజైన్ వంటి అనేక నిబంధనలు ఉంటాయి. ఇవన్నీ తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళకు ఉండదు. పెద్దోళ్ళు అంతటా పైసలు పడేస్తారు, టకాటా కూర్చోబెట్టి, నేను చెప్తున్నా కదా, వాళ్ళ సీఎంలతో కూర్చొని మాట్లాడి పర్మిషన్లు తీసుకుంటారు.
మా ఇంటి ముందు ఇచ్చిన దానికి పర్మిషన్ అసలు ఏ విధంగా ఇచ్చినారో అర్థమవుతలేదు. చిన్న రోడ్డు ముందు, పక్కన చిన్న గల్లీ, పైన మెట్రో పోతుంది. ఇక్కడ ఇంత పెద్ద భారీ నిర్మాణం జరిగితే ఇది ఏ విధంగా ఇవన్నీ జరుగుతాయి? ల్యాండ్ కాస్ట్ పెరుగుదల, హై రైజ్ అనుమతులు వచ్చిన తర్వాత భూమి యజమానులు ఎక్కువ రేట్లు కోరుతున్నారు. ఇక్కడ 20 ఫ్లోర్లు వస్తాయి అంటూ రేట్లు పెంచుతున్నారు. ఈరోజు చూసింది కదా, భూమి యజమానులు ఎక్కువ రేట్లు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెంచుతారు. ఇక్కడ 20 ఫ్లోర్లు వస్తాయంటూ రేట్లు పెంచుతున్నారు. చిన్న డెవలపర్ భూమి కొనలేడు, జాయింట్ డెవలప్మెంట్తో కూడా పోటీ పడలేడు. ఇటువంటి పరిస్థితి వచ్చింది ఇవన్నీ చేయబట్టి. కాబట్టి కస్టమర్ మైండ్ సెట్ మార్పు. ఇప్పుడు చాలామంది క్లబ్ హౌస్లు, స్కై లాంజ్, ఇన్ఫినిటీ పూల్, బ్రాండ్, గేటెడ్ కమ్యూనిటీ వంటి సౌకర్యాలు అన్నీ కూడా చూస్తున్నారు. దీంతో చిన్న అపార్ట్మెంట్ ప్రాజెక్టుల సేల్స్ మందగిస్తున్నాయి. మధ్యతరగతి డెవలపర్కు ఇన్వెంటరీ నిలిచిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే ఇసొంటోళ్ళ దగ్గరనే కొనాలి ఎవరైనా కొంటే. చిన్న మధ్యతరగతి వాళ్ళు మీకు 50 లక్షలకు వచ్చిన 60 లక్షలకు మీకు సేఫ్టీ ఉంటుంది. 5-6 ఫ్లోర్లు కట్టే వాళ్ళ దగ్గర మీకు సేఫ్టీ ఉంటుంది. రూపాయి ఎక్కువైనా రూపాయి తక్కువైనా మనకు మళ్ళీ ప్రతి నెల ఇప్పుడు ఎంత అవుతుంది అనుకుంటా, 20,000 25,000 అవుతాయి. అంటే లంచగొండ్లు అంటే బాగా పూర్వం వచ్చి కంపెనీలో ఉన్నోళ్ళు ఓకే, కానీ ఎక్కువ శాతం మధ్యతరగతి కొనేటోళ్ళు ఎవరు ఉంటే లంచగొండ్లు. నేను చూపెడతా ఒక అపార్ట్మెంట్ ఎంతమంది లంచగొండ్లు. నా ఫోకస్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏ అపార్ట్మెంట్కి ఎవరు లిఫ్ట్ ఇచ్చింది కదా, ఏ అపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది నాకు కామెంట్ పంపండి, నాకు మెసేజ్లు పంపండి. ఎవడెవరు లంచగొండి ఉంటాడు, వాడు చేసే డ్యూటీ ఏంది, వాడు అన్ని కోట్లు పెట్టి ఎట్లా కొన్నాడు, వాడు చేసే వ్యాపారం ఏంది, వాడు అన్ని పెట్టి ఎన్ని కొన్నాడు అనేది ఈ లిస్టు కూడా నేను బయట పెడతా. ఏ అపార్ట్మెంట్లో మై హోమ్స్లో ఎంతమంది అవినీతి పనులు ఉన్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. అందులో అరవింద్ కుమార్ అనేటువంటి కూడా ఉంటారు. అరవింద్ కుమార్ అనేటువంటి బిడ్డ మై హోమ్స్లో ఉంటుంది. మై హోమ్స్ భుజాలు ఉంటుంది. ఆమెకు ఆయన ఐఏఎస్ నెలకు 3 లక్షలు ఎంత అంటే ₹1,00,00,000 పెట్టి ఎట్లా కొన్నాడు, ఎవరు గిఫ్ట్ ఇచ్చిండు. ఇప్పుడు మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఉన్నారు. ఆయన విల్లా నంబర్ 42 ఎవడిచ్చిందంటే ఇవాళ దాకా లెక్క చెప్తారు. అది లంచమే ఇచ్చిండ్రబ్బా, లంచమే ఇచ్చిండ్రు. దాని మీద పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పగలుగుతారు అని చెప్పిన ఆయన కూడా చెప్తలేడు. లంచాలే ఇచ్చిండ్రు. ఈ విధంగా మీ అపార్ట్మెంట్లో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మీ హై రైజ్ టవర్స్లో మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ పేర్లు నాకు పంపండి, ఫోటో సహా. వీడు లంచగొండి, వీడు దొంగ, వీడు పెట్టి ఇక్కడ కొనుక్కోండి అని చెప్పి పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈరోజు నేను ఇది ఒక పెద్ద క్యాంపెయిన్గా తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కొనేటోళ్ళు లేకుండా వాడేం బిక్తాడు, కొనేటోళ్ళు లేకుంటే. హై రైజ్ టవర్స్ను ఇంపార్టెన్స్ ఇవ్వకండి, సేఫ్టీ లేవు అక్కడ. బెంగళూరులో పిచ్చోళ్ళ వాళ్ళు కట్టుకోరా, వాళ్ళు ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు. కేరళ వాళ్ళు పిచ్చోళ్ళ, మనమే తెలియగలవాళ్ళమ్మా, మనమే తెలియగలవాళ్ళమ్మా అబ్బాయి. ఏం లేదు ఈరోజు లక్షల కోట్ల అప్పు తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నాం. ఏం లాభం అవుతుంది తెలంగాణలో, దేనికోసం అవుతుంది. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇది ఎవరు మాట్లాడతారు దీని గురించి, పెద్ద సమస్య కాబోతుంది రేపు దినాన. ఇది చాలా పెద్ద ఇష్యూ కాబోతుంది. ఇక్కడ ఉన్న జాల మనం ఉండలే, మన బతికే పరిస్థితి ఉండదు. ఇక్కడ వదిలేసి పారిపోవాలి. ఆ ఊరవతల కట్టుకునే ఊళ్ళ మధ్యలో పట్టుకొచ్చి కడుతుండ్రు. ఊరవతల రింగ్ రోడ్ చుట్టూ ఎక్కడనో కట్టేది, అలా భూమి ఎక్కువ నడుస్తుంది. సరే ఆ కొత్తగా డెవలప్ అవుతుంది, అలా కట్టుకుంటుండ్రు. ఆడ చుట్టుపక్కల దూరం జాగాలు. అరే ఇక్కడ ఎక్కడం జాగా లేదు, 35 ఫ్లోర్లో పర్మిషన్. వాడు బుద్ధి ఉందా, మనిషి అగ్గాడిదా వాడు ఇచ్చినోడు ఎవడో. 35 ఫ్లోర్లు మా ఇంటి ముందు కట్టిండ్రు. గోల్కొండ చౌరస్తాకి వచ్చి చూడండి. నేను ఎంతమంది ఎవడెవడు కొంటారో చెప్తున్నా కదా, వాళ్ళ అవినీతి చిత్తా, వాళ్ళు ఎట్లా రాబడి వస్తుందో అంతా కూడా బయటకు తీస్తా ఖచ్చితంగా. ఎవడు ఎట్లా సంపాదిస్తుండ్రో, ఎట్లకెళ్ళి పైసలు వస్తున్నాయి, ఏ వ్యాపారం చేసి సంపాదిస్తుండ్రు, ఏ ఉద్యోగి వాళ్ళు చేసే ఉద్యోగం ఏంది, అన్నీ కూడా ఈరోజు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కువ శాతం అలా వాళ్ళకు మొత్తం పైసలు ఎగ్గొట్టి అప్పులు చిట్ ఫండ్లు ముంచిన వాళ్ళు వచ్చి అలా ఉంటారు. కింద సెక్యూరిటీ ఉంటుంది, లోపలికి రానియరు. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అని లోపలికి రానియరు. వాడు సేఫ్గా దర్జాగా ఉంటారు. బయటికి పోయేటప్పుడు వాడిని పట్టుకోలేరు, అద్దాలు ఎక్కించుకుంటారు, పారిపోతారు. ఏ గేట్లకి వెళ్ళి వస్తుందో ఎట్లుండో దొరకదు. కాబట్టి దొంగలకు కూడా అది మంచి సేఫ్. చిన్న డెవలప్మెంట్ మార్కెట్ భయపడే అవకాశం, భవిష్యత్తులో కొద్ది కంపెనీలు మాత్రమే మిగిలే ప్రమాదం, స్థానిక డెవలప్ వాళ్ళ పాత్ర తగ్గే అవకాశం. ఇది పోటీ తగ్గిస్తుంది, ధరల నియంత్రణ తగ్గిస్తుంది. పరిష్కారాలు ఏమిటి, ప్రభుత్వం చేయాల్సిన ఏమిటి చేస్తారా? ముఖ్యమంత్రి పెట్టుకుందే దిగమింగనికే. అరే ఒకటి, మనిషిని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ తెలంగాణను కాపాడుకోవాలి.
ఇది వచ్చే తరాలకు మనం ఇవ్వాలి. ఏమి ఇస్తున్నారు మీరు తరాలకు? వచ్చే తరాలకు ఏమి ఇస్తున్నారు మీరు చెప్పండి? 55వ ఫ్లోర్లో ఒక ఇల్లు, 45వ ఫ్లోర్లో ఒక ఇల్లు, 35వ ఫ్లోర్లో ఒక ఇల్లు. ఏంది అది? అది ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు బతుకుతారు? అన్ని ఏళ్ళు అంత టైం అంతా మనది కాదు కదా. ఏదో ప్రమాదం జరిగితే మనం అక్కడికి తప్పించుకునే అవకాశం మనం ఉండాలి కదా. ఏముంటుంది ఈరోజు? ఎప్పుడు పుణ్యానికి వచ్చి ఇసోటి కొనుక్కున్నోనికి ఎప్పుడు కూడా మిగిలే రాసుకోండి. పుణ్యానికి వచ్చినాయి, లంచాలు దొబ్బేసి కట్టుకున్నాయి. లంచగొండలు పెద్ద పెద్ద దగా దొంగలు ఉన్నారు. ఈరోజు రోడ్ల వెడల్పు చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాన్ని పెంచాలి. అర్థమైందా? హైరైజ్ అనుమతులు అనేది ఈరోజు మొత్తం టోటల్గా రద్దు చేయాలి. తెలంగాణలో హైరైజ్ అనే ఇదే రద్దు చేయాలి. దీని మీద నగరంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈరోజు ముందు ఉండాలి. మనం అంటే కేరళ పోతాం చూడ్నికి, బెంగళూరు పోతాం చూడ్నికి. ఆడ చూస్తుండ్రా ఇట్లా? ఆడ చూస్తుండ్రా ఈ హైరైజ్ కల్చర్ ఇవన్నీ ఆడ చూస్తుండ్రా? రేపు మళ్ళీ ఏమన్నా అయితే మేము బుద్ధిమంతులు లెక్క మాట్లాడతారు. ఆడిట్లా ఇడిట్లా వీళ్ళు చెప్పిన నీతులు ఎవడు చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా హైరైజ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు మంచిది కాదు. ఇప్పుడు మనము సిటీ సెంటర్లలో ఇవేవైతే కడుతుండ్రో ఇవి సరైన పద్ధతి కాదు. ఇవన్నిటి వల్ల నష్టాలు అనేకం ఉన్నాయి. ఇవి ఏ మీడియాలో కూడా ఎక్కడ కూడా ఏ ఛానల్లో ఎవరు కూడా ఏం చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళందరికీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కావాలి. పత్రికలు అంటే ఏంది? ప్రజలకు మంచి సమాచారం అందియాలి, జరగబోయే నష్టాల గురించి వివరించాలి. ఇవాళ ఏ పత్రిక రాస్తుంది వీటి గురించి? ఏ ఛానళ్ళు దీనిపైన ఇది చేస్తుండ్రు? వాళ్ళందరూ కూడా అడ్వర్టైజ్మెంట్లు కావాలి. ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు వీడు, ₹1 2 కోట్లు. కాబట్టి వాళ్ళ కాళ్ళే బూట్లు నాకుతాయి ఈ పత్రికలు కానీ ఛానళ్ళు కానీ. దీని మీద చేయరు. నాకు దీనిపైన ఇవన్నీ నేను గమనిస్తున్నా. నేను కేరళది కూడా దాదాపు ఒక 1 year బ్యాక్ పోయిన ఆగస్టులో చేసిన వీడియో అది. పోయిన ఆగస్టులో 2025 ఆగస్టులో నేను ఆ వీడియో చేసిన. అక్కడ బిల్డింగ్స్ అన్నీ గమనించిన. అరే ఇక్కడ హైరైజ్ టవర్స్ కనబడతలేవేందని. పోయిన నెల బెంగళూరులో చేసిన. అక్కడ అరే ఇక్కడ హైరైజ్ టవర్స్ లేవని. ట్విన్ టవర్స్ హెబ్బల్లో 2 కనబడతాయి. అది 24వ ఫ్లోర్లు, 24 floors. హెబ్బల్లో 2 ట్విన్ టవర్స్ ఉంటాయి. ఇక దానికి మించి ఉంటాయి. మళ్ళా కొన్ని గ్రామ పంచాయతీ ఏరియాలలో వాళ్ళు ఊరు అవతల వైట్ ఫీల్డ్ అసొంటి ఏరియాలలో కొన్ని కట్టుకున్నారు. అది కూడా టాప్ లెవెల్. అరే ఇక్కడ సిటీ సెంటర్లో కట్టేస్తుండ్రు. ఆర్టీసీ క్లాస్ రోడ్లో ఇన్స్టాగ్రామ్లో పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తుండ్రు, త్వరలో రాబోతున్నామని. కాబట్టి ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, ఎవడైతే తెలియగలడో వాడు దొంగలు లంగలంతా ఇటువంటి వీటికి పర్మిషన్లు ఇస్తుండ్రు. ఇవాళనే మనం కరెంట్ మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఇవాళనే మనం డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అందరికీ. ఆల్రెడీ ఇప్పటికే మనము డ్రైనేజ్ సిస్టమ్ బరాబర్ ఉండలేదు. ఈరోజు అవుట్లో బరాబర్ ఉండలేదు. అనేక ఇబ్బందుల మధ్యలో ఈరోజు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ గార్బేజ్ వచ్చే చెత్త 500 ఫ్లాట్ల గార్బేజ్ ఒకటేసారి వచ్చి తీసుకుపోయి డంప్ చేసే పరిస్థితి అంత ఈజీగా ఉండదు. ట్రాఫిక్ ఒక హైరైజ్ ఫ్లాట్లకు వెళ్ళి అంటే ఒక మేజర్ గ్రామ పంచాయతీకి వెళ్ళి ఒకటేసారి ఒక 500 ఇండ్లు 500 బండ్లు ఒకటేసారి పొద్దుగాల స్కూల్ టైంలో కానీ ఆఫీసులో కానీ బయటకు వస్తాయి, లోపడిపోతాయి. ఇక రోడ్డు అంతా ఎమర్జెన్సీ ఉండి అంబులెన్స్ బయటికి కదిలే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు సిటీ పెరుగుకుంటూ పోతుంది. పెరిగే ప్రాంతంలో మీరు తీసుకోండి. మీరు ఎక్కడైనా ఇంకా చాలా ఖాళీ జాగాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ కడుతున్న 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు. సేఫ్టీ ఉండాలి. ఏమన్నా అయితే మన దిగతట్టుగా ఉండాలి. భూమి కూడా బరువు మోసేటట్టుగా ఉండాలి. ఎంతగానో మోస్తే ఒకటే దగ్గర ఒక ప్రాంతంలో నేను ఇగో ఈ చెయ్యి ఇది మోసింది కదా అని చెప్పేసి దీనిపైన ఇది పెట్టిన. ఇది మోసిన కదా అని చెప్పి దీనిపైన ఇది పెట్టిన. ఎంతసేపు మోస్తుంది? మోసే అంతసేపు నా చెయ్యి ఇగో ఈ బుక్ మోసిందని నేను సెల్ ఫోన్ పెట్టినా ఈ డబ్బా పెట్టినా అని చెప్పి డబ్బా పైన గ్లాస్ పెట్టిన. ఎంతసేపు వస్తుంది చెయ్యి? నిమిషము, 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు అని. ఇక ఈ చెయ్యిలోకి వెళ్ళి ఈ చేతికి తిండందలే. ఈ చేతిలో ఉన్న బలాన్ని తీసేసిన. అంటే చేతిలో ఉన్న దీనికి మొత్తం డ్రిల్లింగ్ చేసి ఈ చేతి కింద ఉన్నటువంటి నీళ్లు మొత్తం పీకేసిన. అంటే అండర్ గ్రౌండ్ వాటర్. ఇప్పుడు వాళ్ళు డ్రిల్లింగ్ చేసి లోపలికి సెల్లార్లు 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్ల సెల్లార్ కిందికి లోపలికి కొట్టుకుంటూ పోతూ ఉన్నారు. అంటే దీని బలం తగ్గుతుందా తగ్గదా? సెల్లార్లో కొట్టా ఉంటే
తగ్గుతుంది. ఒక రేంజ్కి పోయినాక దాని బలం తగ్గుతుంది. కానీ నువ్వు పైన దాని బరువు ఎంత పెడుతున్నావు, ఇంత మించి బరువు పెట్టుకుంటేనే పోతున్నావు. ఒక టైం వస్తుంది బడాలన్నా కూలిపోతుంది, బడాలన్నా కూలిపోతుంది. ఎంతగానో వస్తుంది. వీనికేంది మీరు పైసలు రాలేదు కనబడడిగా, వీడు దాటి వెళ్ళిపోతాడు, వీడు దాటి వెళ్ళిపోతాడు అమ్మినోడు, మళ్ళీ వేరే దగ్గర పోయి వేరే కడతాడు. కాబట్టి వీళ్ళను ఈ కల్చర్ను ఎంకరేజ్ చేయడం బంద్ చేయండి. ఇలా ఇండివిజువల్గా జాయిగా కొనే పరిస్థితి లేదు. దీనికి కూడా మినిమం 2 కోట్ల రూపాయలు అట్లా అవుతున్నాయి. ఈరోజు చాలా జాగాలలో ఫ్లాట్లు దొరుకుతాయి, చాలా జాగాలో ఫ్లాట్లు ఖాళీలు అయిపోయినాయి. చాలామంది ఈరోజు విదేశాలకు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయారు. మీరు చూసి కొనుక్కొని జాగ్రత్తగా ఇది చేసుకోండి. కానీ ఈ హై రైజ్ టవర్స్ మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. ఏడ కూడా ఎవరైనా సరే ఇంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో ఎవరు చేయరు. నేను సాధ్యమైనంత ఇది గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేసిన, సాధ్యమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేసిన. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీరు సాధ్యమంత షేర్ చేయండి. నేను దీనిపైన పిటిషన్లు స్టార్ట్ చేస్తా, దీనిపైన ఒక యుద్ధం స్టార్ట్ చేస్తా. ప్రజలను దీనిపైన వాళ్ళను కొంచెము యూట్యూబ్ ఛానళ్ళు అన్నిటి ద్వారా మళ్ళీ నేను దీనికి వాటర్ మార్క్ కూడా పెడతాను. ఇవన్నిట్లలో అన్ని ఛానల్లో వచ్చినట్టుగా నేను చేస్తా. ఖచ్చితంగా హై రైజ్ కల్చర్ను అడ్డుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉన్నది. దీది వచ్చే రోజుల్లో పెను ప్రమాదంగా మారక ముందే అలా ఉన్నోళ్ళను అవి కొనేటోళ్ళను కూడా కాపాడుకోవాలి. వ్యాపారవేత్త ఎప్పుడు వ్యాపారం లెక్కనే ఆలోచిస్తారు. కానీ ఈరోజు నష్టపోయేది మనం, నష్టపోయేది మంచి కొన్నోళ్ళు. ఈరోజు నష్టపోయేది ఆల్రెడీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నోళ్ళు. వాళ్ళకు నీళ్ళు అందాయి, సివరేజ్ ప్రాబ్లం ఉంటుంది, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కరెంటు ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా అనేకమైన విధాల సమస్యలు ఉంటాయి. అందుకంటే ముఖ్యంగా హై రైజ్లో ఉన్నోడు ఒక ఫైటర్ జెట్లో ఉన్నట్టే. ఒకవేళ ప్రమాదం వస్తే ఫైటర్ జెట్టోడు కప్పించుకుంటారా లేదా అనేది ఎంత పెద్ద క్వశ్చన్ మార్కో. ఈరోజు హై రైజ్లో ఉన్నోడు కూడా ఏమైనా ప్రమాదం కలిగితే తప్పించుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా అంతే కరెక్ట్. దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపకంగా తెలపండి. ఈ వీడియోను సాధ్యమైన షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.